పొగాకుకు మద్దతు ధర కల్పించాలంటూ వైసీపీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. దీనిలో భాగంగా పొగాకు రైతులతో ఒంగోలు కలెక్టరేట్ ముందు వైసీపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ తో పాటు వైసీపీ రైతు విభాగం నేతలు పాల్గొన్నారు. పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పక్కన కర్ణాటకలో పొగాకు ధర 25,000 రూపాయలు పలుకుతుంటే ఏపీలో 15,000, 16,000 మాత్రమే ఏంటని మాజీ మంత్రి కాకాణి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పొగాకుకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. ఒంగోలులో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న పొగాకు రైతుల దీక్షకు సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ మరిన్ని వివరాలు ఇస్తారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఇప్పటికే పలు సందర్భాల్లో రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఒకరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు అలాగే వైసీపీ కార్యకర్తలతో పాటు మిగతా ముఖ్య మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. మన దగ్గర ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యే అలాగే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ముఖ్యమంత్రి కూడా ఈ ఆందోళన నేపథ్యంలో 200 రూపాయలు కిలోకి కొనాలని చెప్పి ఆయన ప్రతిపాదించున్నారు. ఇది ఏర్ గ్రేడ్ అయినా సరే మరి మీకున్న అభ్యంతరం ఏంటి? ఇంకా రేటు పెంచాలన్నా ఎందుకు చేస్తున్నారు ఈ నిరసన దీక్ష? ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పొగాకు రైతులు మద్దతు ఇవ్వడం కోసం ఈరోజు దీక్ష పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారులతో మీటింగ్ పెట్టి, కంపెనీలతో మీటింగ్ పెట్టి కనీసం కింటా 20,000 రూపాయలు పెట్టి కొనాలని చెప్పేశారు. అసలు పండించిన పంటకి అసలు ఎంత ఖర్చు అవుతుంది చంద్రబాబు నాయుడు మీకు తెలుసా? గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 రూపాయలు కింటా గిట్టుబాటు జరిగింది. ఇప్పుడు ఒక బ్యాన్నీకి సుమారుగా 15 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు వస్తే ఖర్చు అవుతే రైతులకి 25,000 రూపాయలకు గిట్టుబాటు ఇస్తే తప్ప వాళ్ళకి తిండికి కానీ ఇచ్చిన ఖర్చులు అయ్యే పరిస్థితి లేదు. కానీ మీరు 20,000 అంటున్నారు. మీరు చెప్పిన తర్వాత ఇంకా కనీస గిట్టుబాటు ధర తగ్గుతూ ఉండి ఆక్షన్ ప్లాట్ఫామ్ పోయిన రైతులు పొగాకులు తీసుకొని పోతే మొత్తం బెయిల్ వెనక్కి పంపిస్తున్నారు, నో బిడ్ పెడుతున్నారు తప్ప గిట్టుబాటు ధర లేదు. ఈరోజు చూస్తుంటే 20,000 రూపాయలు మంచి పొగాకు 21,000 రూపాయలు ఈరోజు చూస్తూ ఉంది. దయచేసి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఎమ్మడే పొగాకు రైతులని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈరోజు దీక్షలు స్టార్ట్ చేస్తాము. ఇంకా అవసరమైతే దీక్షలు ఇంకా ఉధృతం చేస్తాం. ఈ దీక్షలకు మద్దతుగా వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చారు, వాడిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. మీ నెల్లూరు జిల్లాలో కొంత ఏరియా పొగాకు పంట పడుతుంది, అక్కడ కూడా ఆందోళన జరుగుతున్నాయి. దీనికి ముగింపు పలకాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని భావిస్తున్నారు? అంటే ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి రైతులంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ ఉండడం వల్ల ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అందులో భాగంగా ఈరోజు పొగాకుకి సంబంధించి రైతులు అష్టకష్టాలు పడుతూ తీసుకొచ్చినటువంటి పొగాకుని వ్యాపారస్తులందరూ రింగ్ అయి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 36,000 రూపాయలు క్వింటాల్ అమ్మినటువంటిది ఈరోజు 15,900, 16,000 రూపాయలకు అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము కందుకూరులో పొగాకు బోర్డు దగ్గరికి వెళ్తే మేము ఉన్నంతసేపు బయ్యర్లు ఒక రేటు కొన్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత మరలా రేటు తగ్గించారు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే వెంటనే దానికి సంబంధించి రెండవ రోజు అతను కనపడకుండా, అతను రానివ్వకుండా ఈరోజు వీళ్ళు నిరోధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కర్ణాటకలో 36,000 రూపాయలకు కొనుగోలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 26,000 రూపాయలు, 16,000 రూపాయలకు రావడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి చర్య. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రైతులకు సంబంధించి వెంటనే మీరు మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తారా, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించడానికి బోనస్ చెల్లిస్తారనేటువంటి దాని మీద నిర్ణయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఇది ఒంగోలు వైసీపీ శిబిరం దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకటే చెప్తున్నారు, ఈ మార్కెట్ ద్వారా ఈ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9 ఒంగోలు.